ఒకటే వాసుదేవన్ గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ కూడా టెర్రరిజం జరిగినప్పటికీ కూడా దేశంలో ఆ మూలాలు అనేటువంటిది డైరెక్ట్గా హైదరాబాద్ కేంద్రంగా మనకు లింక్ అయి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. మీకు గతంలో కూడా చూసినాం, మొన్న ఢిల్లీలో జరిగినటువంటి, ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబు పేలులకు సంబంధించినటువంటి ఒక డాక్టర్ రాజేంద్ర నగర్, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందినవాడు అన్నప్పుడు హైదరాబాద్ మొత్తం ఉలిక్కిపడ్డది. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ ఐసిఎస్ కానీ టెర్రరిజం, ఓ రకంగా చెప్తే దాన్ని ఇస్లామిక్ టెర్రరిజం అనేటువంటిది ఇవాళ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం చూసాము. నేను వాటి లీస్ట్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే గతంలో ఏం జరిగింది, అమెరికాలో ఏం జరిగింది, ఆ గుజరాత్కి ఇది మనకి లింకు లేనిది అనేటువంటిది కూడా చరిత్రలో మనకు జ్ఞాపకం ఉన్నటువంటి వాసుదేవన్ గారు. ఈ ఇస్లామిక్ టెర్రరిజం ఏదైతే ఉందో, కులాలు మతాలు సంబంధం లేకుండా ఉన్న వాళ్ళందరినీ ఎక్కడికంటే అక్కడ మీరు చూసినారు. కాశ్మీర్లో జరిగింది ఏంటి అనేది, పహల్గామ్లో జరిగింది ఏంటి అనేటువంటిది. బొట్టును చూసి, బొట్టు కేంద్రంగా ఫస్ట్ టైం చూస్తున్నాం ఏంటంటే అటు ఇటు చంపడం జరిగింది, హిందువులను చంపడం జరిగింది. కానీ బొట్టు కేంద్రంగా నిర్ధారించి పాశవికంగా కాల్చివేసినటువంటి సంఘటనలు ఎంతమంది చనిపోయారో చరిత్రలో మనకు మిగిలిపోయినటువంటి ఒక పరిస్థితి. నేనేమంటున్నా అంటే ఈ టెర్రరిస్ట్ కార్యక్రమాలు అనేటువంటిది భారతదేశంలో విస్తృతమవుతున్నటువంటి పరిస్థితి. అందుకోసమే మనం 370కి సంబంధించినటువంటి సవరణలు కానీ, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రివిజన్ ఎన్నికలకు సంబంధించి చొరబాటుదారులు అటు బంగ్లాదేశ్ నుంచి, మన్మాయి నుంచి, పాకిస్తాన్ నుంచి భారతదేశాన్ని కేంద్రంగా ఆక్రమించుకుని వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వాటి మీద ఏదైనా ఒక ప్రయత్నం చేసి దీన్ని ఎట్లా తగ్గించాలా, సవరించాలా అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది తాను ఏదో అయిపోతుంది దేశంలో అనేటువంటి పద్ధతిలో జరుగుతున్నటువంటిది. మా హైదరాబాద్ చుట్టూ వాసుదేవన్ గారు ఇప్పుడు బాలాపూర్ ఉంది, చంద్రయాన్ గుట్టు ఉంది, పాడి షెరీఫ్ ఉంది. వందలాది మంది, వేలాది మంది ఇవాళ వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. వాళ్ళ గురించి మనం ఏదన్నా ఒక ప్రయత్నం, ఎవరు వీళ్ళు అనేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద దాడులు చేస్తే, ఎందుకంటే ఆ ప్రాంతంలో మహేశ్వరంలో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ గారు కొంత ప్రయత్నం చేస్తే ఆయన బెదిరించి రెక్కి నిర్వహించినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి నేనేమంటున్నా అంటే చట్ట ప్రకారంగా ఈ దేశంలో ఉండవలసిన అర్హత ఎవరికి ఉంది, ఎవరికి లేదు అనేటువంటిది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే భారత ఆర్థిక ప్రగతికి అంతర్జాతీయంగా మనం పురోగమిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ అవునన్నా కాదన్నా కూడా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారతదేశం 4వ స్థానంలోకి రావడం అనేటువంటి దాన్ని కొన్ని దేశాలకు ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి ఈ టెర్రరిస్ట్ కార్యక్రమాలని ఎక్కడికక్కడ మనం రూపుమాపవలసిన అవసరం ఉంది. దానికి భారత ప్రభుత్వం చేసినటువంటి కృషికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది వెంకటరెడ్డి గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అండి. 10 ఏళ్ళు పైబడి మీరు అధికారంలో ఉన్నారు. 700 కిలోమీటర్ల బార్డర్ ఉంది మనకి ఎవరితో, బంగ్లాదేశ్తో. 30 కిలోమీటర్ల వరకే మనం కంచేయగలిగాం. 10 ఏళ్ళలో మనం ఏం చేసామండి? ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టు వాసుదేవన్ గారు, దాంట్లో ఎక్కడెక్కడైతే చేయాల్సినటువంటి కార్యక్రమాలను మనం చేయలేకపోయినాం అనేటువంటి దాని కింద ఇదే ఇప్పుడు జరుగుతున్న ఒక కొత్త పద్ధతిలో మనం చేస్తున్నట్టు. మీరు అన్నట్టుగా మనం చేయలేకపోయినాము అక్కడ ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి బెంగాల్ తీసుకోండి, మమతా బెనర్జీకి సంబంధించినటువంటిది. కాశ్మీర్ తీసుకోండి, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా సహకరించాలి. దాన్ని ఒక రాజకీయ అంశంగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బెంగాల్లో ఏం జరుగుతుంది, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రివిజన్ జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్కు సంబంధించిన వాళ్ళు కానీ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. దానికి పెద్ద రాజకీయం చేసి పార్లమెంట్లో గొడవలు చేయడము, దేశంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటిది మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. చేయలేదు అనేటువంటి దాని మీద నాకు రెండో అభిప్రాయం అనేటువంటిది లేదు. ఇప్పుడైనా కనీసం చేయాలి అనేటువంటి దాని కింద ఒక నిర్ణయం చేసినందుకు సంతోషం. అది ముందుకు వెళ్ళాలనేటువంటిది కోరుకుంటున్నటువంటిది. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. దేశంలో ఉండేటువంటి ముస్లింలు అందరూ కూడా టెర్రరిస్ట్ కార్యక్రమాలతో సంబంధం లేదు, కానీ టెర్రరిస్టులు అయిన వాళ్ళు ముస్లింలుగా గుర్తింపు పొందినటువంటి. కాబట్టి భారతదేశంలో ఈ భారత జాతి నాది, ఈ భారతీయత నాది, నేను ఈ దేశం యొక్క పౌరుణ్ణి, ఈ దేశ సమగ్ర అభివృద్ధికి నా పాత్ర ఉంది అనేటువంటి అన్ని వర్గాల కులమతాలకు అతీతంగా ఉండేటువంటి పరిస్థితి లోపల ఇవాళ మోదీ గారు తీసుకుపోతున్నటువంటి దాంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైనది. ఎందుకంటే కలకత్తా దాటి హైదరాబాద్ కేంద్రంగా వచ్చిందండి వాళ్ళకు మన సెటిల్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరికి ఎవరు కార్డులు ఇప్పిస్తున్నారు, ఎవరు ఆధార్ కార్డు వస్తుంది, ఎవరు ఓటర్ కార్డు ఇప్పిస్తున్నారు అనేటువంటిది. కాబట్టి కేవలం మతాన్ని ఆధారంగా చేసుకుని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ దానికి ఒత్తాస పలకడం అనేటువంటిది చాలా దారుణమైన అంశము.
వీటిని దేశము జాతి ఒకటి, ఈ దేశ సమగ్రత ఒకటి, ఈ దేశ రక్షణ ఒకటి, రక్షణ దళాలకు కావలసినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను మనం అందించేటువంటి పరిస్థితుల్లో భారత ప్రజానికం ముందుకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి.